Welcome to KVR English Academy. I am KVR English Faculty, Hyderabad. హైదరాబాద్ నగరంలోని దిల్సుఖ్ నగర్లో దిల్సుఖ్ నగర్ మెట్రో దగ్గర కోనార్క్ థియేటర్ పక్కన కేవీఆర్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో స్పోకెన్ ఇంగ్లీష్ అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు సంబంధించి ఇంగ్లీష్ క్లాసులు రన్నింగ్లో ఉన్నాయి. డిఫరెంట్ బ్యాచెస్ కోసం మనకు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ డెమో కార్యక్రమం అంటే మే 26, 27, 28 తారీఖుల్లో ఈ మంతు అంటే మే నెలలో 26, 27, 28 తారీఖుల్లో దిల్సుఖ్ నగర్లో డెమో కార్యక్రమం ఉంటుంది. డెమో ఏ టైంలో ఉంటుంది ఏంటి అనే విషయాల కోసం మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. కాబట్టి డెమోకు వచ్చేటటువంటి వాళ్ళు దోస్ హూ ఆర్ రెడీ టు అటెండ్ డెమో క్లాసెస్ ప్లీజ్ రిజిస్టర్ యువర్ నేమ్స్. సో కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ beside Konark Theatre, Dilsukhh Nagar. Phone number 9030353247. I repeat 9030353247. ఓకే, ఈ నంబర్కు మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోగలరు. అయితే ఎవరైతే ఏమాత్రం ఇంగ్లీష్ నాలెడ్జ్ నాకు లేదు అని ఫీల్ అయ్యారో వాళ్ళు, అలాగనే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, గ్రూప్ 2 లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, గ్రూప్ 1 లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ అనేది బిగ్గెస్ట్ మైనస్ ఉంటుంది చాలామందికి. అలాంటి వాళ్ళ కోసం ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో మీరు ప్రిపరేషన్ ఉన్నట్లయితే, సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే మీకు బేసిక్స్ నుంచి మొదలుపెట్టి ఒక రకంగా చెప్పాలంటే ఏబిసిడీల నుంచి మొదలుపెట్టి మీకు హై స్టాండర్డ్ వరకు ఇంగ్లీష్ నేర్పించబడుతుంది. దాదాపు 2 months జరగబోయేటటువంటి ఈ కార్యక్రమంలో ఒక యజ్ఞంలాగా చేయబోయేటువంటి ఈ కార్యక్రమంలో మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 9 o'clock వరకు డిఫరెంట్ టైమ్స్లో బ్యాచ్లు ఉంటాయి. మీకు కన్వీనియంట్ బ్యాచ్ల్లో మీరు రావడానికి ప్రయత్నించండి. అయితే కామెడీగా సింపుల్గా అయిపోవాలి, ఒక వారం 5 రోజుల్లో అయిపోవాలి, 10 రోజుల్లో అయిపోవాలనే బ్యాచ్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్లో. అలాంటి వాళ్ళు దయచేసి రాకండి. ఒక టాస్క్ మనం మొదలుపెట్టిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో ఎండ్ చేయాలి. ఇక్కడ ఎలా ఉంటుందంటే క్లాస్ చెప్పిన తర్వాత ఆ క్లాస్కు సంబంధించి స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమం ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్కరితో నేను ఎవ్రీడే 1 నిమిషం మాట్లాడడం జరుగుతుంది. 1 నిమిషమైనా 2 నిమిషాలైనా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళను ఎవ్రీడే యాక్టివిటీస్ కానీ, డైలీ యాక్టివిటీసు, ఎస్టర్డేస్ యాక్టివిటీసు, టుమారోస్ యాక్టివిటీసు, అబౌట్ యువర్ సెల్ఫ్, about your village, about your father, about your mother, about your brother, about your sister, about your grandfather, about your grandmother, about your family, about your village, about your apartment, where do you live, about your village, about your mandal, about your district, about your state, about your country, about any festival or Independence Day or Republic Day or any occasion, incidents, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ పైన వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడించడం జరుగుతుంది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో నేను మాట్లాడలేను, నాకు ఇంగ్లీష్ రాదు అనే థాట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దయచేసి ఈ డెమో కార్యక్రమానికి అటెండ్ అవ్వడానికి మీరు రిజిస్టర్ చేసుకోండి మీ పేర్లను. ఒక క్లాస్ మీరు వింటే మీకే అర్థమవుతుంది నేను నేర్చుకోగలనా నేర్చుకోలేనా అనే థాట్ పైన అనే విషయం పైన మీకు పరిపూర్ణమైన నాలెడ్జ్ మీకు వస్తుంది. 2 గంటలు మీరు క్లాస్ వినగలిగితే చాలు, మీ పైన మీకు ఒక అభిప్రాయం వచ్చేస్తుంది నేను నేర్చుకోగలనా నేర్చుకోలేనా అనేసి. సో 2 గంటలు వెచ్చించడంలో ఏమాత్రం మైనస్ లేదు అనేసి అనుకోగలిగితే మీరు యు ఆర్ మోస్ట్ వెల్కమ్. నేను 2 గంటలు చెప్పబోయేటటువంటి ఈ కార్యక్రమంలో ఈ ఇంగ్లీష్లో మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ పైన పాజిటివ్నెస్ క్రియేట్ అవుతుంది. ఎందుకు నేర్చుకోవాలి అనే దానిపైన మీ క్వశ్చన్ మార్క్ కానీ ఉన్నట్లయితే ఆ పటాపంచలు అవుతుంది. 100కు 100% నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను అనే థాట్ మీలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ అవుతున్నా, లేదు ఒక హోటల్లో పనిచేస్తున్నా, ఒక మెకానిక్గా మీరున్నా, లేదు ఒక మార్కెటింగ్ ఫీల్డ్లో మీకున్నా, ఒక మెడికల్ ఫీల్డ్లో మీరు ఉన్నా, ఒక నర్సుగా మీరు ఉన్నట్లయినా, లేకంటే వివిధ పనుల్లో మీరు చేస్తూ ఉన్నట్లయినా, రైట్, ఒక హోటల్లో పనిచేస్తూ ఉన్నా, ఏ పనులైనా చేస్తూ ఉండండి. బట్ మీకు ఇంగ్లీష్ అనివార్యం. So please observe, you should know the importance and significance of English language today. If you are good at English, if you can speak in English, automatically the world will be yours. You can go anywhere across the globe.
So that if you learn English, if you understand English, if you speak English, it will be an added advantage wherever you go. కాబట్టి సింపుల్ వర్డ్స్తో మీకు ఇంగ్లీష్ నేర్పించేటటువంటి కార్యక్రమం మేము చేయబోతున్నాం. సో మా పిల్లలతోటి కూడా నెక్స్ట్ వీడియోలో ఎలా వాళ్ళు నేర్చుకున్నారు ఏంటి అనే విషయాలు నేను చెప్పించబోతున్నా. చాలా సింపుల్ టెక్నిక్స్ తోటి మీకు నేర్పిస్తా. ఫర్ ఎగ్జాంపుల్, నేను హైదరాబాద్లో ఉన్నాను ఏం చెప్పాలి ఇంగ్లీష్లో? ఐ యామ్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో లేను, ఐ యామ్ నాట్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో ఉన్నానా? యామ్ ఐ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో లేనా? ఎమెంట్ ఐ ఇన్ హైదరాబాద్. ఇదే విషయాన్ని యామ్ ఐ నాట్ ఇన్ హైదరాబాద్ అని కూడా చెప్పచ్చు. ఐ స్థానంలో ఉయి పెట్టామనుకో, ఇప్పుడు ఆర్ అనే దాన్ని తీసుకోవాలి మనం. మేము హైదరాబాద్లో ఉన్నాము, వీఆర్ ఇన్ హైదరాబాద్. మేము హైదరాబాద్లో లేము, వీఆర్ నాట్ ఇన్ హైదరాబాద్. మేము హైదరాబాద్లో ఉన్నామా? క్వశ్చన్, ఆర్ వి ఇన్ హైదరాబాద్? మేము హైదరాబాద్లో లేమా? అరెంట్ వి ఇన్ హైదరాబాద్? అలాగని మా అమ్మ మా ఇంట్లో ఉంది, మై మదర్ ఈజ్ ఇన్ మై హౌస్. మా అమ్మ మా ఇంట్లో లేదు, మై మదర్ ఈజ్ నాట్ ఇన్ మై హౌస్. మా అమ్మ మా ఇంట్లో ఉందా? ఈజ్ మై మదర్ ఇన్ మై హౌస్. మా అమ్మ మా ఇంట్లో లేదా? ఇజెంట్ మై మదర్ ఇన్ మై హౌస్. వైఎస్ జగన్ విజయవాడలో ఉన్నాడు, వైఎస్ జగన్ ఈజ్ ఇన్ విజయవాడ. అంటే సింగులర్ పేరు వస్తుంది కాబట్టి సింగులర్స్ కన్నిటికి ఈజ్ పెట్టండి, ప్లూరల్స్ కన్నిటికి ఆర్ పెట్టండి. వైఎస్ జగన్ ఈజ్ ఇన్ విజయవాడ. వైఎస్ జగన్ విజయవాడలో లేడు, వైఎస్ జగన్ ఈజ్ నాట్ ఇన్ విజయవాడ. వైఎస్ జగన్ విజయవాడలో ఉన్నాడా? ఈజ్ వైఎస్ జగన్ ఇన్ విజయవాడ. వైఎస్ జగన్ విజయవాడలో లేడా? ఇజెంట్ వైఎస్ జగన్ ఇన్ విజయవాడ. ఓకేనా? ఇలాగా మీ దగ్గర ఒక సెంటెన్స్ నేను ఇచ్చి కొన్ని వందల వాక్యాలు మీ దగ్గర నుంచి చెప్పించడం జరుగుతుంది. అది ఎలా అనుకుంటున్నారా? క్లాస్కు రండి. దిల్సుఖ్ నగర్లో మెట్రో స్టేషన్ దగ్గర, దిల్సుఖ్ నగర్ మెట్రో దిగంగానే కుడి చేతి వైపున కేవీఆర్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. యు ఆర్ ప్లీజ్ మోస్ట్ వెల్కమ్. యూ కెన్ అటెండ్ డెమో క్లాస్. ఓకేనా? సో ఎవరైనా మీరు ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా, మీరు కండక్టర్గా పనిచేస్తున్నారా, డ్రైవర్గా పనిచేస్తున్నారా, లేకంటే స్విగ్గీలో పనిచేస్తున్నారా, హోటల్లో పనిచేస్తున్నారా, లేకంటే ఆటో నడుపుతున్నారా, గవర్నమెంట్ టీచర్గా ఉంటున్నారా, మార్కెటింగ్లో పనిచేస్తున్నారా, లేదంటే ఏదైనా గేమ్స్ ఆడుకుంటున్నారా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ అవుతున్నారా, మీరు ఏ సెక్టార్లో అయినా ఉండండి, ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి. రేపు పొద్దున్నే అది నీకు పెద్ద ఉపయోగం అవుతుంది, ప్లస్ పాయింట్ అవుతుంది. ఇట్ ఈస్ పక్కా, ఇది ఖచ్చితం. కాబట్టి ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఏజ్ అక్కర్లేదు. ఏజ్ 8, 9, 10 సంవత్సరాల నుండి మీకు 50 అయినా 60 అయినా 70 అయినా నో ప్రాబ్లం, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. నేను చెప్పే క్లాస్ వినండి, మీకు నచ్చిన తర్వాతనే మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. విఐపి బ్యాచ్లు కూడా ఉన్నాయి, ఆ విఐపి బ్యాచ్లు కూడా అటెండ్ కావచ్చు. అంటే కొంతమంది సార్ నాకు ఎలోన్గానే కావాలి, కొంత ఒక హాఫ్ అన్ అవర్ అయినా చాలా అనేసి అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళకు కూడా సపరేట్ విఐపి బ్యాచ్లు ఉన్నాయి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్, యూ కెన్ లెర్న్. 2 గంటలు మీరు వినడానికి వెచ్చించండి, తర్వాత మీకే అర్థమవుతుంది. రైట్? మీరు రెడీ ఉన్నారా? రండి. సో ఎప్పుడు అనేసి అంటే మే 26, 27, 28 తారీఖుల్లో జరుగుతుంది. ఎప్పుడు ఏ టైంకు ఏంటి ఇట్లా వివరాల కోసం రైట్ మీరు 9030353247, ఐ రిపీట్ 9030353247 అనే నెంబర్కు మీరు కాల్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి. డిఫరెంట్వన్నీ కూడా ఆ యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్ రిలేటెడ్వన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తుంటాం. దిల్సుఖ్ నగర్లో మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 9 వరకు డిఫరెంట్ టైమింగ్స్లో క్లాసులు రన్ అవుతూ ఉంటాయి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.